హాయ్ అండి. ఇప్పుడే మెరాయి సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. తేజ సజ్జ గారు అండ్ రితిక గారు కాంబినేషన్లో వచ్చింది ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం విజువల్గా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకటే అవడం వల్ల కార్తిక్ ఘట్టమనేని గారు చాలా విజువల్ పరంగా చాలా మంచి టేకింగ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. ఈ ట్రైలర్లో కథని ఎక్కడ కూడా మనకి రివీల్ చేయకుండా అంటే చాలా సింపుల్ డివోషనల్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని ఒక యోధ సూపర్ హీరో పవర్ ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొని డివోషనల్ కాన్సెప్ట్ని టచ్ చేస్తూ తీశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మన తెలుగులో క్రిష్ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లా అనిపించింది. అంటే సూపర్ హీరో పవర్స్ కాన్సెప్ట్ లా అనిపించింది. ఇందులో మంచు మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన గెటప్ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆయన ఇప్పటి వరకు టచ్ చేయాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకుంటే విలన్ రోల్ లో చేస్తున్నారు ఫస్ట్ టైం. ఎలాగుంటుందో చూడాలి. అండ్ ఈ ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఒక యానిమీ వరల్డ్, ఒక సూపర్ యోధ సూపర్ పవర్స్ కాన్సెప్ట్స్ ఎలాంటి డిజైన్స్ లో ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఆ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేశారు శ్రేయ గారు కానీ జగపతి బాబు గారు కానీ. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకునేటట్టు ఉంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటనిపించింది అంటే, తేజ సజ్జా గారు ఇంతకు ముందు చేసిన సినిమా హనుమాన్ సినిమా డివోషనల్ కాన్సెప్టే, మెరాయి సినిమా కూడా డివోషనల్ కాన్సెప్టే. అక్కడ హనుమంతుల వారిని వాడితే ఇక్కడ కొంచెం ఆయన గురువు గారైన శ్రీరాముల వారిని వాడారు. అంతే అనిపించింది. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. సెప్టెంబర్ 12న సినిమా ఎలాగుండబోతుందో వెయిట్ చేసి చూడాలి. సో ఈ ట్రైలర్ మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.